परमहंस परिव्राजकाचार्य स्तोत्र श्री श्रीमदलय चरणारविंद भक्तिवेदांत स्वामी प्रभुपाद की जय। श्रीमद्भागवतम की जय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। శ్రీమద్భాగవతం చతుర్థ స్కందం 9వ అధ్యాయము శ్లోకం సంఖ్య 50. భావము భాష్యం ఇచ్చిన చరణారవింద భక్తివేదాంత స్వామి ప్రభుపాద అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ సంస్థాపకాచార్య శ్రీల ప్రభుపాదకి జయ. భావము: విదుర సునీతి వీరమాత. ఆమె కన్నీరు స్తనముల నుండి కారుచున్న క్షీరము కలిసి ధ్రువుని దేహమును తడిపివేసెను. అది పరమ మంగళకరమును సూచించున్నది. భాష్యము: విగ్రహ ప్రతిష్టాపన జరిగినప్పుడు శ్రీమూర్తులను క్షీరము, పెరుగు, జలముతో శుద్ధి కావింతురు. ఆ కార్యక్రమము అభిషేకమనబడును. సునీతి కన్నీరు పరమ మంగళకరమై ఉండెనని ఈ శ్లోకమున ప్రత్యేకించి చెప్పబడింది. ధ్రువుడు అచిరకాలములోనే తండ్రి సింహాసనమును అధిష్ఠించనున్నాడని అతని తల్లి కావించిన అభిషేక కార్యక్రమము సూచించుచున్నది. తండ్రి తన ఒడిలో చోటివ్వని కారణమున ధ్రువుడు గృహమును వీడియుండెను. తండ్రి సింహాసనమును పొందనంత వరకు తాను తిరిగి రానని అతడు నిశ్చయించుకొనెను. ఇది ఇంతవరకు జరిగిన కథ. ఇప్పుడు అతని తల్లి కావించిన అభిషేకము అతడు ఉత్తానపాద మహారాజు సింహాసనమును అధిష్ఠింపగలడనుటకు సూచన అయి ఉన్నది. ధ్రువుని తల్లి అగు సునీతి ఈ శ్లోకమునందు వీరసు వీరమాత అని వర్ణింపబడుట మిగుల ప్రధానమైనది. ఈ ప్రపంచమున ఎందరో వీరులు కలరు. ఈ లోకమునకు గొప్ప చక్రవర్తియే గాక పరమభక్తుడును అగు ధ్రువునితో వారు పోలరు. మాయా ప్రభావమును జయించువాడైనందున భక్తుడు సైతము వీరుడే. ఈ ప్రపంచమున సుప్రసిద్ధ వ్యక్తి ఎవరని శ్రీ చైతన్య మహాప్రభు రామానందరాయుని ప్రశ్నించినప్పుడు కృష్ణ భక్తుడైన వానినే సుప్రసిద్ధ వ్యక్తిగా అంగీకరించవలెనని అతడు సమాధానం ఒసగెను. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాం సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాం. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీమద్భాగవతం చతుర్థ స్కందము అధ్యాయం 9 శ్లోకం సంఖ్య 50. విదుర సునీతి వీరమాత. ఆమె కన్నీరు స్తనముల నుండి కారుచున్న క్షీరము కలిసి ధ్రువుని దేహమును తడిపివేసెను. అది పరమ మంగళకరమును సూచించుచున్నది. శ్రీమద్భాగవతం ఇప్పుడు మనం 9వ అధ్యాయంలో ఉన్నాము. 4వ స్కందము ధ్రువుడు గృహమునకు తిరిగి వచ్చుట. ధ్రువుడు తిరిగి వచ్చిన తర్వాత ఉత్తానపాదుడు, ఇంకా ఆయన ఇద్దరు భార్యలు, తర్వాత ధ్రువుని యొక్క సోదరుడు, వీళ్ళందరూ ఆయనని పలకరిస్తున్నారు, రిసీవ్ చేసుకుంటున్నారు. సో అందులో భాగంగా ఇప్పుడు సునీతి ఆమె కన్నీటితోని ఇంకా స్తనముల నుండి కారుచున్న క్షీరముతో రెండిటితో కలిపి ధ్రువుని యొక్క దేహముకి
అభిషేకం లాగా జరిగింది అని ఇక్కడ చెప్తున్నారు. తర్వాత దాని ముందు జరగబోయే కార్యక్రమాన్ని సూచిస్తున్నదని, త్వరలోనే ధ్రువుడు ఉత్తానపాదుడి యొక్క సింహాసనంని అధిష్ఠించనున్నాడని అది తెలియపరుస్తుందని ప్రభుపాదుల వారు చెప్తున్నారు భాష్యంలో. తర్వాత ఇక్కడ వీర సువో, ధ్రువుని తల్లి యొక్క సునీతి ఈ శ్లోకం నందు వీరమతి అని వీరమాత అని వర్ణింపబడుట మిగుల ప్రధానమైనది. సో ప్రపంచంలో ఎంతోమంది ప్రభుపాదుల వారు ఇక్కడ చెప్తున్నారు, ప్రపంచంలో ఎందరో వీరులు కలరు, ఈ ఈ లోకమునకు గొప్ప చక్రవర్తియే గాక పరమ భక్తుడగు ధ్రువునితో వారు పోలరు. చాలామంది వీరులు ఉన్నారు, కానీ వాళ్ళు ఎవరు కూడా ధ్రువుడితో పోల్చలేం వాళ్ళని. ధ్రువుడి యొక్క గొప్పతనం, ఆయన ఒక గొప్ప చక్రవర్తియే కాక పరమ భక్తుడు కూడా ఆయన. ఒకరైనా చక్రవర్తి అయి ఉండొచ్చు, కానీ భక్తుడు కాకుండా పెద్దగా అంతలో ఏం లాభం లేదు. కానీ చక్రవర్తి అవుట్ అయ్యే కాక ధ్రువుడు గొప్ప భక్తుడు కూడా, పరమ భక్తుడు. మాయా ప్రభావం జయించువాడైనందున భక్తుడు సైతము వీరుడే. సో భక్తుడు కూడా వీరుడే అని చెప్తున్నాడు. సో మామూలుగా బయట సమాజంలో జనరల్గా ఇట్లా అనుకుంటారు, ఏమంటే భక్తులు అంటే వాళ్ళకి చేత కాదు, అందుకని వాళ్ళు భక్తి చేసుకుంటూ ఉంటారు అనే విధంగా. కానీ భక్తులు నిజానికి వీరులు అన్నమాట. ఈవెన్ లిటరల్గా చూసుకున్నా కూడా హనుమంతుడు, అర్జునుడు వీళ్ళందరూ పెద్ద ఫైటర్స్. వాళ్ళు కృష్ణుడి కోసం, రాముడి కోసం వాళ్ళు యుద్ధం చేశారు. సో భక్తులు చేతగాని వాళ్ళని మూర్ఖులే అనుకుంటారు అన్నమాట. అట్లా అదే కాకుండా అంటే ఒక ఫైటర్ కాకపోవచ్చు, ఒక యుద్ధ వీరుడు కాకపోవచ్చు, కానీ మామూలుగా అయినా ఒక శుద్ధ భక్తుడు వీరుడే ఎప్పుడైనా కూడా. ఎందుకంటే అతడు మాయా ప్రభావమును జయించువాడైనందున భక్తుడు సైతం వీరుడే. అంటే అఫ్కోర్స్ శుద్ధ భక్తులు మాత్రమే జయించి ఉంటారు, సాధన స్థితిలో ఉన్న భక్తులు ఇంకా ఆ స్థాయికి అప్పటికే రారు. సో ఒక శుద్ధ భక్తుడు అతను కూడా వీరుడే. ప్రభుపాదుల వారు చెప్తారనమాట, ఏమంటే ఎప్పుడైతే మనం కృష్ణ చైతన్యాన్ని చేపడతామో అప్పుడు ఈ భౌతిక ప్రకృతి పైన, మాయ పైన మనము యుద్ధాన్ని డిక్లేర్ చేసినట్లే అనమాట, యుద్ధాన్ని ప్రకటించినట్లే అనమాట. కృష్ణ చైతన్యం చేపట్టడం అంటే మాయ పైన యుద్ధాన్ని ప్రకటించినట్లే అని చెప్తారు ప్రభుపాదుల వారు. సో ఆ యుద్ధంలో గెలవాలంటే కృష్ణుడికి శరణాగతి పొందాలన్నమాట. మాయతో మనం ఫైటింగ్ చేయలేము, కానీ కృష్ణుడికి శరణాగతి తీసుకోవడం ఆటోమేటిక్గా మాయాదేవి ఆమె కంట్రోల్ నుంచి జీవుణ్ణి వదిలేస్తుంది అన్నమాట. సో కృష్ణుడికి శరణాగతి పొందడం. తర్వాత ప్రభుపాదుల వారు చెప్తున్నారు, ఈ ప్రపంచమున సుప్రసిద్ధ వ్యక్తి ఎవరని శ్రీ చైతన్య మహాప్రభు రామానందరాయని ప్రశ్నించినప్పుడు, కృష్ణ భక్తుడైన వానినే సుప్రసిద్ధ వ్యక్తిగా అంగీకరించవలెనని అతను సమాధానమిచ్చినాడు. సో ఒక సంభాషణ జరుగుతుంది రామానందరాయల మధ్యలో మరియు శ్రీ చైతన్య మహాప్రభు మధ్యలో. శ్రీ చైతన్య మహాప్రభుకి ఇటువైపు అంటే దక్షిణ భారతం టూర్ అనేది దక్షిణ భారతం యాత్ర ఎప్పుడైతే శ్రీ చైతన్య మహాప్రభు చేస్తారో అప్పుడు సార్వభౌమ భట్టాచార్య చెప్తారనమాట, మీరు రామానందరాయని కలవాలి అని.
చైతన్య మహాప్రభు ఇట్లా ఎగ్జాక్ట్లీ ఇది ఫస్ట్ సాక్షి గోపాల్ నుంచి పూరికి వస్తారు కదా. దానికంటే ముందు అలర్నాథ్ ఎక్కడనో అంటే సీక్వెన్స్ గుర్తొస్తలేదు. సో సాక్షి గోపాల్ దగ్గర వెళ్ళిన తర్వాత, అలర్నాథ్ వెళ్ళిన తర్వాత పూరి నుంచి స్టార్ట్ అయ్యి ఫస్ట్ సాక్షి గోపాల్ వస్తారనుకుంది, తర్వాత అలర్నాథ్, తర్వాత ఇటువైపు వచ్చి ఇక్కడ సింహాచలం తర్వాత కూర్మక్షేత్రం తర్వాత సింహాచలం తర్వాత చైతన్య మహాప్రభు ఇక్కడికి గోదావరి నదీ తీరం వరకు వస్తారన్నమాట. అక్కడ అంటే ఈ యాత్ర స్టార్ట్ అయ్యే కంటే ముందరే సార్వభౌమ భట్టాచార్యులు చెప్తుంటారనమాట, మీరు రామానందరాయని కలవాలి, ఆయన అక్కడ ప్రదేశంలో ఉంటారు. సో ఈ గోదావరి ఇప్పుడు ఇక్కడ కొవ్వూరు దగ్గర, రాజమండ్రి సమీపంలో కొవ్వూరు దగ్గర ఇప్పుడు కూడా ఆ స్థలం ఉంది, ఎక్కడైతే రామానందరాయి ఇంకా చైతన్య మహాప్రభు కలుసుకున్నారు. ఇప్పుడు అక్కడ ఒక గౌడీయ మఠ్ ఉన్నాయి. గౌడీయ మఠ్ పేరేంటి? రామానందరాయ రామానంద గౌడీయ మఠ్. సో అక్కడ ఆ ప్రదేశంలో చైతన్య మహాప్రభు ఇంకా రామానందరాయ్ కలుసుకోవడం జరుగుతుంది. సో రామానందరాయ్ ఎవరి యొక్క విస్తరణ అవతారము? విశాఖ, కరెక్ట్. సో విశాఖ యొక్క ఇన్కార్నేషన్ అని చెప్తారు ప్రభుపాల్ వారు ఈ సంభాషణ స్టార్ట్ అయ్యేకంటే ముందు. సో చాలా లోతైన సంభాషణ, చాలా కాన్ఫిడెన్షియల్ సంభాషణ. ఇది ప్రభుపాల్ వారు వివరిస్తారు భాష్యాలలో. తర్వాత అంటే ఆ సంభాషణ చాలాసార్లు కలుసుకుంటారు అక్కడ గోదావరి నదీ తీరంలో రామానందరాయని చైతన్య మహాప్రభు. సో ఇది లాస్ట్లో వచ్చే ఆల్మోస్ట్ లాస్ట్ మీటింగ్, దాంట్లో కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు అన్నమాట చైతన్య మహాప్రభు. 1 లైన్ క్వశ్చన్ 1 లైన్ ఆన్సర్ ఇస్తూ ఉంటారు రామానందరాయని. అంటే మామూలుగా ఇక్కడ సమాధానం ఇచ్చే చైతన్య మహాప్రభు కాదు, రామానందరాయ్ సమాధానం ఇస్తుంటారు అన్నమాట చైతన్య మహాప్రభు అడుగుతుంది. సో అందులో వచ్చిన ప్రశ్నని ఈరోజు భాష్యంలో ప్రభుపాల్ వారు ఇది కోట్ చేశారు. ఆ శ్లోకం ఏదో మనం ఒకసారి చదువుతాము. కీర్తి గణ మధ్య జీవేర కోన్ బడా కీర్తి, కృష్ణ భక్తి బలియా యాన్హారహాయ ఖ్యాతి. అందులో చెప్తున్నారు, శ్రీ చైతన్య మహాప్రభు దెన్ ఆస్క్డ్ Ramanandara, out of all glorious activities which is the most glorious? కీర్తి గణ మధ్య జీవేర కోన్ బడా కీర్తి అంటే అన్ని కీర్తనీయమైన కార్యక్రమాలలో ఏది చాలా ఉత్తమమైన కీర్తివంతమైన కార్యక్రమం ఏది అని. Ramanandara replied, that person who is reputed to be a devotee of Lord Krishna enjoys the utmost fame and glory. సో రామానందరాయలు గారు చెప్తున్నారు, ఎవరైతే కృష్ణ భక్తుడు ఉంటారో అతను ఉత్తమమైన కీర్తిని ఇంకా ఫేమ్, యశస్సుని అతను యాక్చువల్గా అనుభవిస్తాడు అని. సో దాంట్లో ప్రభుపాల్ వారు భాష్యం ఇస్తారు. సో ఇది రామానందరాయ్ చైతన్య మహాప్రభు అడిగిన రెండో ప్రశ్న ఇది. సో అంతకంటే ముందు మొదటి ప్రశ్న ఒకటి అడుగుతాను. ప్రభు కహే కోన్ విద్యా మధ్య సార, రాయ కహే కృష్ణ భక్తి వినా విద్యా నాహి ఆర. So on one occasion the Lord inquired, of all types of education which is the most important? So
చైతన్య మహాప్రభు అడిగారు, అన్ని విద్యలలో ఏది ఉత్తమమైన విద్య అని. సో ఏంటి ఆన్సర్? రామానందరాయ్ రిప్లై, నేను ఇదేంటి బెంగాలీలో ఆల్రెడీ చదివిన కూడా. సో రామానందరాయ్ రిప్లైడ్, చెప్పు ఏం చెప్తున్నావు కదా. నో, ఆఫ్ ఆల్ టైప్స్ ఆఫ్, అన్ని విద్యలో కల్లా ఉత్తమమైన విద్య ఏది అని ప్రశ్న. నో ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్ అదర్ దాన్ ద ట్రాన్సెండెంటల్ డివోషనల్ సర్వీస్ ఆఫ్ కృష్ణ. సో రామానందరాయ్ ఏం చెప్తున్నారంటే, అత్యున్నతమైన విద్య ఏదంటే రాజ విద్య. ఒక పుస్తకం ఉంది కదా, స్మాల్ బుక్ ఇస్తున్నాం కదా. సో కృష్ణ భక్తి వినా విద్య నాహి ఆర. కృష్ణ భక్తికి అన్నిటికంటే ఉత్తమమైన విద్య ఏమిటంటే కృష్ణ భక్తి అని చెప్తున్నారు. సో ప్రభుపాల వారు దాంట్లో భాష్యంలో చెప్తారు ఏమంటే, ఎడ్యుకేషన్ ఇన్ కృష్ణ కాన్షియస్నెస్ ఈజ్ ఆల్వేస్ ట్రాన్సెండెంటల్ అండ్ ఇస్ ద బెస్ట్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. కృష్ణ చైతన్యకి సంబంధించిన ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో అది అన్నిటికంటే ఉత్తమమైన విద్య. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ అడుగుతారు కదా, వచ్చిన వాళ్ళకి వీళ్ళకి ఏం నేర్పిస్తారు, వీళ్ళు స్కూళ్ళకి వెళ్ళరా వీళ్ళు అంటే, ఇదే యాక్చువల్గా ఉత్తమమైన ఎడ్యుకేషన్. ఇది కృష్ణ భక్తి గురించి తెలుసుకోవడం, దాన్ని ఆచరించడం. ఎడ్యుకేషన్ ఇన్ కృష్ణ కాన్షియస్ ఆల్వేస్ ట్రాన్సెండెంటల్ and is the best of all forms of education. Material education aims at increasing the activities of material sense gratification. భౌతికమైన విద్య అనేది భౌతికమైన ఇంద్రియ భోగం ఏ విధంగా పెంచాలో అది నేర్పుతుందని చెప్తున్నారు. కానీ ఆధ్యాత్మికమైనది అది కాకుండా ఈవెన్ వైదిక విధానంలో భౌతికమైన విద్య ఏ విధంగా ఉండేది, భౌతికమైన వృత్తులు ఏ విధంగా ఉండేది అంటే, వర్ణాశ్రమ ధర్మంలో ఉండే వృత్తులు ఏ విధంగా ఉండేది, అవి ఇంద్రియ భోగాన్ని ఎప్పుడు అంటే ఇది లిమిట్, ఎంత సంపాదించుకున్నా కూడా అంతకంటే మనకి ఎక్కువ ఏం రాదు, ఆ విధంగా పరిమితి అనేది ఉండేదన్నమాట. వాళ్ళు ఓకే ఈ జన్మలో ఇంతనే నాకు భగవంతుడు ఇచ్చాడని ఆ మెంటాలిటీ ఉండేది. అయితే మొన్న సార్వకోటలో ఒక ఆయనని కలిసామన్నమాట. ఆయన 6వ తరగతిలో ఉన్న, అంటే 11-12 సంవత్సరాలు ఉన్నప్పుడంట ఆయన వాళ్ళ ఫాదర్ తోటి ఎద్దుగానుగా తిప్పడం నేర్చుకున్నాడంట. వాళ్ళ ఫాదర్కి ఉండేది. ఇప్పుడు ఆయనకి 60 years ఉన్నాయి. 12 yearsలో నేర్చుకున్నాడండి. 12 years అప్పుడు వాళ్ళ నాన్న ట్రైనింగ్ ఇచ్చాడంట, ఎద్దుగానుగా ఎట్లా తిప్పాలి. ఇప్పటికీ అదే పని చేస్తున్నాడు ఆయన. 48 years అయింది. ఆయన ఈరోజు కూడా ఏం మెషిన్ లేకుండా, కరెంట్ లేకుండా ఆ ఎద్దుగానుగా తిప్పే బతుకుతున్నాడు. సో అంటే అప్పట్లో ఉన్న, అంటే నా వృత్తి ఇది, నా లిమిట్స్ ఇవే. ఇంకా అంటే నాకు ఎంత ఇంద్రియ భోగం అనేది ఇవ్వబడింది అనేది అది వాళ్ళు ట్రెడిషన్లో వర్ణాశ్రమంలో వాళ్ళు యాక్సెప్ట్ చేసేది అన్నమాట. ఇంతనే. కానీ ఇప్పుడు ఆ విధంగా లేదు కల్చర్. ఇప్పుడు ఏమంటే ఎట్లాగా డబ్బులు అనేది ఎక్కువ సంపాదించాలని, అంటే స్టాండర్డ్ ఆఫ్ మెటీరియల్ హ్యాపీనెస్, భౌతికమైన ఆనందము అనేది, దాన్ని ఒకవేళ పొందగలమా, ధనం ఇంకా ఎక్కువ సంపాదించి పొందడానికి ప్రయత్నించాలి అని కూడా పెద్ద స్కేల్లో అడ్వర్టైజ్మెంట్ ఉందన్నమాట. అంటే మీరు ఈ లెవెల్ ఆఫ్ భౌతికమైన సౌకర్యాలతోని ఆనందంగా ఉండకండి, మీ భౌతికమైన సౌకర్యాలను పెంచుకోండి, దానివల్లనే ఆనందం వస్తుంది అని. కానీ వర్ణాశ్రమ ధర్మాలో ఆ విధంగా లేదు. ఎట్లా అంటే ఒకటి సెట్ అయిపోయిందనమాట. అంటే ఆయన చెప్తున్నాడు, అంటే ఒకవేళ ఓకే మీరు ఎన్ని లీటర్లు రోజు ఎన్ని లీటర్స్ ఆయిల్ తీయగలుగుతారు చెప్తున్నాడు. ఒక నెంబరు 10 liters ఏమో తీయచ్చు, లేకుంటే మాక్సిమం ఒక 15 liters తీయచ్చు. ఇంకంటే ఫిక్స్డ్ అనమాట. ఒకవేళ 50 సంవత్సరాల నుంచి అంతే వ్యక్తి తీస్తే
అంతే ఆయిల్ వస్తే ఆయనకు అంతే ఇన్కమ్ వస్తుంది కదా, ఆయన స్టాండర్డ్ ఏం పెరగదు. సో ఆ విధంగా యాక్సెప్ట్ చేసేదన్నమాట. ఇది మా వృత్తి, భగవంతుడు మాకు ఇచ్చింది, ఆ విధంగా వాళ్ళు ఆ భౌతికమైన ఫెసిలిటీస్తో ఇది ఇంతే అని సంతృప్తిగా ఉండడం వలన ఆధ్యాత్మికమైన ఆలోచనకి తోవ ఉండేది. ఓకే, సమ్ వెంట్, ఒక ఒక దారి, ఒక మనసులో ఆలోచించడానికైనా ఒక ఛానల్ ఉండేదన్నమాట. కానీ ఇప్పుడు ఏ విధంగా ఇంద్రియ భోగం ఇంక్రీజ్ చేసుకోవాలి, ఏ విధంగా దాన్ని ఎంతవరకు నేను సాధించగలుగుతానో అంతవరకు నేను నా లైఫ్ని నేను భౌతికమైన కంఫర్ట్స్ ఎక్కువ చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాను. అందుకని ఆధ్యాత్మిక విషయాలు చెప్తే ఆ మనసు అది లోపలికి వెళ్ళట్లేదు అన్నమాట. అందుకే ఒకవేళ ఈ వర్ణాశ్రమ సముదాయాలు అనేవి ఆ, ఒకవేళ సక్సెస్ అవుతే ప్రపంచం అంతా కూడా కృష్ణ చైతన్యవంతం అవుతుందని ప్రభుపాల వారు అందుకే అన్నారనమాట. ఎందుకంటే వర్ణాశ్రమం అనేది కనుక ఒకవేళ చేయగలిగితే అప్పుడు కృష్ణ భక్తి అనేది స్వీకరించడం చాలా సులభం అవుతుంది ఈ ప్రస్తుతం ఉన్న పరిస్థితులతో పోయి. ఇప్పుడు ఎవరైనా పుస్తక ప్రచారం చేస్తున్నారు, బుక్స్ అంటే కొంటామండి కానీ మాకు టైం లేదు చదవడానికి. మరి ఇప్పుడు టైం లేకుంటే లాస్ట్కు చనిపోయేటప్పుడు ఆ, మనకి కృష్ణుడు టైం ఇవ్వడు, యమధర్మరాజునే పంపిస్తాడు. సో అట్లా టైం ఉండదు. ఎందుకంటే కంప్లీట్గా ఇంద్రియ భోగం ఏ విధంగా మ్యాక్సిమైజ్ చేసుకోవాలనే ప్లాన్లో అందరూ అందులో లైన్గా వెళ్ళిపోతున్నారు అన్నమాట. వేరే ఏం ఆలోచన లేదు. తర్వాత బియాండ్ మెటీరియల్ సెన్స్ గ్రాటిఫికేషన్ ఇస్ అనదర్ నెగటివ్ ఫార్మ్ ఆఫ్ నాలెడ్జ్ కాల్డ్ బ్రహ్మ విద్య ఆర్ ఇంపర్సనల్ ట్రాన్సెండెంటల్ నాలెడ్జ్. బట్ బియాండ్ దట్ బ్రహ్మ విద్య ఆర్ నాలెడ్జ్ ఆఫ్ ద ఇంపర్సనల్ బ్రహ్మన్ ఈజ్ నాలెడ్జ్ ఆఫ్ డివోషనల్ సర్వీస్ టు ద సుప్రీం లార్డ్. అది భౌతికమైన విద్య, తర్వాత నిరాకార బ్రహ్మ విద్య ఉంది, దానిపైన వచ్చేది కృష్ణ భక్తి, అది నిజమైన విద్య అని. సో పురుషులకు ఈ విధంగా ఉండేది, అంటే ఎవరి వృత్తిలో వాళ్ళు నేర్చుకునేది. అది కూడా చిన్నప్పటి నుంచే వాళ్ళకి ట్రైనింగ్ వచ్చేదన్నమాట. ఒక 21 సంవత్సరాలు 22 సంవత్సరాలు ఏదో ఒకటి చదివేసి వేరే దేనికో ఒక ఉద్యోగానికి అప్లై చేసి ఈ 22 సంవత్సరాలు అస్సలకి ఏది చదవండి దాని మీద ఉద్యోగం చేయడం అన్నమాట. కానీ అట్లా కాకుండా 12 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచే వాళ్ళు లైఫ్ లాంగ్ ఏదైతే వృత్తి చేస్తారో వాళ్ళు 10 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల నుంచే వాళ్ళు అవన్నీ నేర్చేసుకుంటారు. ఒక 20 సంవత్సరాలు వచ్చే వరకు వాళ్ళని ఎక్స్పర్ట్ అయిపోయి. కానీ ఇప్పుడున్న ఆధునిక విద్యా విధానం ఏమో కంప్లీట్గా వేరేలాగా ఉంది. మరి స్త్రీ మరి స్త్రీలకు ఏంటి విద్య అని అడుగుతారు. సో ప్రభుపాల వారికి ఏం చెప్తారంటే, ఎడ్యుకేషన్ ఫర్ గర్ల్స్ మీన్స్ కుకింగ్ అండ్ చేస్టిటీ. సో వాళ్ళకి భర్త పట్ల భర్తకి ఏ విధంగా సేవ చేయాలి, పాతివ్రత్యం అనేది ఏ విధంగా పాటించాలి, ఇంకా వంట రకరకాల వంటకాలు ఎట్లా చేయాలనేది వాళ్ళు నేర్చుకోవడము, ఇది వాళ్ళకి ఎడ్యుకేషన్ అని చెప్తారు. తర్వాత కృష్ణ చైతన్యం అనేది వాళ్ళ ఎప్పుడు శిక్షణ అనేది పొందుతూనే ఉంటాయి. సో స్త్రీలకి ఇది ముఖ్యంగా ఇదే చెప్పబడినారు. తర్వాత పురుషులకైనా ఎవరి వృత్తి వాళ్ళు చేయడం, ఇది వర్ణాశ్రమ విధానంలో విద్యా విధానం ఈ విధంగానే ఉంటుంది. Work is meant for pleasing the Supreme Lord. Work meant for pleasing the Supreme Lord is the best, and education that enhances one's Krishna consciousness is the best. సో పని ఏదైతే ఉందో అది భగవంతుడి సంతృప్తి కోసం చేస్తే అది ఉత్తమమైనది. భగవంతుడి సంతృప్తి కోసం చేయకపోతే అది దానివల్ల మళ్ళీ మనం కర్మబంధనంలో చిక్కుకుంటాం. అందుకే ఇక్కడ కూర్మగ్రామంలో అన్నీ కూడా ఏదైనా చేసిందే అది భగవంతుడి యొక్క సంతృప్తి కోసం. బయట కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నారు, అనేది మనకంటే ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తున్నారు. కానీ వాళ్ళకి మనకి తేడా ఏమిటి? వాళ్ళు కృష్ణుడి కోసం చేయట్లేదు, మనం కృష్ణుడి కోసం చేస్తున్నాం. అది యాక్చువల్గా తేడా. ఒక బయట వ్యక్తి కూడా వ్యవసాయంలో పని చేస్తున్నాడు, ఇక్కడ కూడా ఒకటి పని చేస్తున్నారు, కానీ వాళ్ళ చైతన్యం తేడా ఉంది. ఇది నేను భగవంతుడి కోసం పండిస్తున్నాను,
ఇది భగవంతుడి కోసం నేను ప్రాసెస్ చేస్తున్నాను, ఇది భగవంతుడికి అర్పించడానికి నేను పండిస్తున్నాను, తర్వాత ఇది భగవంతుడి వండడానికి కోసం నేను దీనికి అడుగుతున్నాను, దాన్ని వండుతున్నాను భగవంతుడి కోసం. ఈ చైతన్యంలో మార్పు అనేది ఉంటుంది. తర్వాత ప్రభుపాల్ గారు చెప్తున్నారు, ప్రహ్లాద్ మహారాజ్ ఏదైతే శ్లోకం చెప్పారో, శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సత్యం ఆత్మనివేదనం ఇది పుంసార్పిత విష్ణు భక్తిశ్చే నవలక్షణ. సో ఆ శ్లోకం కోట్ చేసి, దిస్ ఈజ్ అ స్టేట్మెంట్ గివెన్ బై ప్రహ్లాద్ మహారాజా ఇన్ ఆన్సర్ టు ఎ క్వశ్చన్ రైజ్డ్ బై హిస్ ఫాదర్ ప్రహ్లాద్ మహారాజా. Prahlad Maharaj said, to hear or chant about Lord Vishnu, to remember him, to serve his lotus feet, to worship him, to offer prayers to him, to become his servant and his friend, to sacrifice everything for his service, all these are varieties of devotional service. One who is engaged in such activities is understood to be educated to the topmost perfection. ఎవరైతే శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం ఈ నవవిధ భక్తి ఎవరైతే ఆచరిస్తున్నారో, వన్ హూ ఇస్ ఎంగేజ్డ్ ఇన్ సచ్ యాక్టివిటీస్ ఈజ్ అండర్స్టూడ్ టు బి ఎడ్యుకేటెడ్ టు ద టాప్ మోస్ట్ పర్ఫెక్షన్. సో ఎవరైతే ఆల్రెడీ భక్తియుత సేవలో ఉన్నారో వాళ్ళు ఉత్తమమైన విద్యని పొందిన వాళ్ళు అన్నమాట. కానీ పిహెచ్డి చేసిన వాళ్ళు వీళ్ళు కాదు, ఎవరైతే టాప్ మోస్ట్ ఎడ్యుకేటెడ్ వాళ్ళు కాదు. భక్తియుత సేవ ఎవరైతే చేస్తున్నారో, రోజు ఉదయం మంగళారతికి ఎవరైతే వస్తున్నారో, రోజు కీర్తనలో ఎవరైతే జంప్ చేస్తున్నారో, రోజు కృష్ణ ప్రసాదం ఎవరైతే తీసుకుంటున్నారో, రోజు హరే కృష్ణ మహామంత్రం ఎవరైతే జపిస్తున్నారో, రోజు భాగవతం ఎవరైతే చదువుతున్నారో, రోజు చైతన్య చరితామృతం ఎవరైతే చదువుతున్నారో, రోజు పుస్తక విస్తరణ ఎవరైతే చేస్తున్నారో, రోజు కిచెన్లో ఎవరైతే భగవంతుడి కోసం వంట చేస్తున్నారో, వాళ్ళు టాప్ మోస్ట్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అని. కానీ నామాత్రపు సైంటిస్టులు లేకుంటే పిహెచ్డీలు వీళ్ళు కాదు, వీళ్ళకి అసలు జ్ఞానమే లేదు. మాయా అపరిత జ్ఞానం ఆశ్చర్యం భావమాశ్రిత. తర్వాత ఇక్కడ చైతన్య మహాప్రభు ఇంకొక ప్రశ్న అడుగుతారు, సంపత్తిర మధ్య జీవేర కోన్ సంపత్తి గని రాధాకృష్ణే ప్రేమయాన్ర సే బడా ధని. Chaitanya Mahaprabhu asked, out of the many capitalists who possess great riches, who is the topmost? Ramananda Rai replied, ఎవరు ధనవంతులు? అందరు ధనవంతులలో ఎవరు ఉత్తమమైన ధనవంతుడు? ప్రశ్న. రామానంద రాయ్ ఏం ఆన్సర్ చెప్పారు? చెప్తారా ఎవరైనా? అవుట్ ఆఫ్ మెనీ క్యాపిటలిస్ట్స్ హూ పొజెస్ గ్రేట్ రిచెస్, హూ ఇస్ ద టాప్ మోస్ట్? ఎవరు అత్యున్నత చాలా గొప్ప ధనికుడు ఎవరు ఇప్పుడు? జెఫ్ బ్రేసోసా లేకుంటే బిల్ గేట్స్? సో వాళ్ళిద్దరు కాదు. రామానంద రాయ్ రిప్లైడ్, హీ హూ ఇస్ రిచెస్ట్ ఇన్ లవ్ ఫర్ రాధా అండ్ కృష్ణ ఇస్ ద గ్రేటెస్ట్ క్యాపిటలిస్ట్. సో ప్రభుపాల చెప్తున్నారు, ఎవరికైతే కృష్ణ ప్రేమ ఉన్నదో వాళ్ళు నిజమైన ధనికులు. వాళ్ళు ఎవ్రీవన్ ఇన్ దిస్ మెటీరియల్ వరల్డ్ ఈజ్ అటెంప్టింగ్ టు అక్వైర్ రిచెస్ టు సాటిస్ఫై ద సెన్సెస్. Actually, no one cares for anything other than acquiring material possessions and maintaining them. సో అందరూ కూడా ధనం సంపాదించాలి, ఇంద్రియ భోగం అనేది వృద్ధి చేసుకోవాలని దానికోసమే అందరూ ప్రయత్నిస్తున్నారు. The wealthy are generally accepted as the most important personalities in this material world, but when we compare a material man of wealth to one wealthy in devotional service to Radha and Krishna, the latter is found టు బీ ద గ్రేటెస్ట్ క్యాపిటలిస్ట్. సో ఎవరైతే ఒకవేళ ధనవంతుడిని జనరల్గా ఈ భౌతిక ప్రపంచంలో ధనవంతులు అంటే వాళ్ళు పెద్ద గొప్ప వ్యక్తుల్లాగా చూస్తుంటారు. కానీ ఈ ధనవంతులని ఒక కృష్ణ భక్తుడితో పోలిస్తే కృష్ణ భక్తుడే పెద్ద ధనవంతుడు. ఎందుకంటే అతనికి భక్తియుత సేవ అనే ధనం ఆయన దగ్గర ఉంది. ఆ సేవని అతను ఆచరిస్తున్నాడు అకార్డింగ్ టు. అయితే ఇక్కడ శాస్త్రంలో ఒక చోట ఉంది, అంటే ఎగ్జాక్ట్లీ ఎక్కడ ఏ శ్లోకం అని గుర్తు లేదు, కానీ మామూలు కృష్ణ భక్తులు చాలా తెలివైన వాళ్ళండి. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఏం పెట్టరు.
సో కానీ వాళ్ళకి వచ్చే రిటర్న్స్ చాలా, అంటే ఇక్కడ ధనవంతులు అంటే బిజినెస్ పీపుల్ వీళ్ళ గురించి వస్తుంది కదా. ఆ, వాళ్ళు ఏమి ఇస్తారంటే కృష్ణుడికి ఆ, ఏమి ఇవ్వరు వాళ్ళు ఎక్కువ. పెద్ద పెద్ద ఐశ్వర్యాలు, ఇట్లా బిల్డింగ్స్, భూములు, ధనము ఇట్లాంటివి ఏమి ఇయ్యరు. వాళ్ళు ఏం చేస్తారంటే కేవలం ఈ భౌతికమైన శరీరం ఏదైతే ఉందో దాంతో సేవ చేస్తారు. అంటే ఆ ఇంద్రియాలు ఎప్పుడైతే భగవంతుడి యొక్క సేవలో నిమగ్నం అయితే అవి భౌతికమైనవి కాదు. సో ఈ భౌతికమైన శరీరం మాత్రమే దాన్ని ఇన్వెస్ట్ చేస్తారని చెప్పారు. కానీ వాళ్ళకు వచ్చే లాభం చూస్తే అది చాలా గొప్పది. కానీ సో అందుకు వాళ్ళు చాలా ఒక ఈవెన్ భౌతికంగా బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా కూడా పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఏం చేయకుండానే వాళ్ళు చాలా ఎక్కువ పొందుతున్నారు అని చెప్తాను. దుఃఖ దుఃఖ మధ్య కోన దుఃఖ హై గురుతర. చైతన్య మహాప్రభు asked, of all kinds of distress, what is the most painful? అన్ని దుఃఖాలలో కల్లా అత్యంత దుఃఖమైనది ఏంటి? ఎవరైనా ఆన్సర్ ఏదో ఒకటి చెప్పండి. కృష్ణ చైతన్యం లేకపోవడం. కరెక్ట్. సో శ్రీ రామానందరాయ replied, apart from separation from the devotee of Krishna, I know of no unbearable happiness. సో భక్తుల యొక్క సాంగత్యం కోల్పోవడం అనేది అత్యంత దుఃఖకరమైన విషయం అన్నమాట ఈ ప్రపంచంలో. సో మనకి ఎన్నో భౌతిక ప్రపంచం అంటే ఏవో ఒక దుఃఖాలు ఉంటుంటాయి. సో అంటే మనకి ఈ దుఃఖం అయితే పెద్ద దుఃఖంలో నుంచి అయితే కృష్ణుడు తప్పించాడు అని అనుకోవచ్చు అనమాట. అట్లీస్ట్ భక్తుల సాంగత్యంలో ఇప్పటి వరకు అయితే ఉంటామో అప్పటి వరకు ఈ పెద్ద యాక్చువల్ దుఃఖం లేదు అని చెప్పాలి మనం. ఆఫ్ ఆల్ కైండ్స్ ఆఫ్ డిస్ట్రెస్ వాట్ ఈస్ ద మోస్ట్ పెయిన్ఫుల్? A person who does not worship me, కృష్ణ చెప్తున్నారు శ్లోకము, who is unduly attached to family and who does not stick to devotional service must be considered a most unhappy person. Similarly, one who does not associate with Vaishnavas or who does not render service to a superior is also a most unhappy person. సో ఎవరు అత్యంత బాధలో ఎవరైతే ఉన్నారంటే ఎవరైతే భక్తియుత సేవ చెయ్యరో, ఎవరు కుటుంబం పట్లనే పూర్తిగా ఆసక్తి పొంది ఉన్నారో అతను చాలా చాలా దుఃఖంలో ఉన్నది అతను అన్నమాట. సో భక్తుల యొక్క సాంగత్యం అనేది ఎంత ముఖ్యమైనది. మనం ఇప్పుడు ధ్రువుడి యొక్క లీల చదువుతున్నాము. సో ధ్రువ మహారాజు ఆయనకి భగవంతుడు ప్రత్యక్షం అయిన తర్వాత పూర్తిగా ఈ భౌతికమైన కల్మషంలో నుంచి సంపూర్ణంగా బయటపడిన తర్వాత శుద్ధ ప్యూర్ గుడ్నెస్లోకి వచ్చిన తర్వాత, శుద్ధ సత్వంలోకి ధ్రువుడు వచ్చిన తర్వాత అప్పుడు ఆయన అర్పించిన ప్రార్థనలలో కూడా ధ్రువుడు ఏమని ప్రార్థిస్తాడంటే నాకు భక్తుల యొక్క సాంగత్యం కావాలి ఎప్పటికీ అని ప్రార్థిస్తాడు. దానికి ప్రభుపాదుల వారి భాష్యంలో చెప్తారు ఏమంటే భక్తియుత సేవ అనేది భక్తుల యొక్క సాంగత్యం లేకుండా అది పరిపక్వతమైన స్థాయికి రాదు అని చెప్తాను. One's devotional service does not mature without the association of devotees. సో భక్తుల యొక్క సాంగత్యం వల్లనే యాక్చువల్గా మనం ఏమైనా పురోగతి చేయగలుగుతున్నాము అంటే సాంగత్యం యొక్క శక్తి వలన. ఎక్కడో ఇంట్లో 3-4 భక్తులకి దూరంగా ఎక్కడైనా ఉన్నామనుకోండి, 16 మాలలు చేయడం కూడా చాలా కష్టమైపోతుంది. మంగళారతి అవన్నీ అంటే ఇంకా అసలుకే డౌటే. సో అట్లా ఈ సాంగత్యం యొక్క ప్రెషర్ వలన ఓకే రేపు మంగళారతికి రాకుంటే ఎవరైనా అడుగుతారన్న భయంకైనా ఆ విధంగా చేస్తూ మెల్లగా
అది ఆ, ఆ, ఏమంటారు అది కృష్ణుడి కోసం చేయడం కూడా అవుతుంది. ఫైనల్గా స్పాంటేనియస్గా చేయడం కూడా అవుతుంది ఎప్పుడైతే మనం దాన్ని ఆ, క్రమబద్ధకంగా అండ్ కాన్షియస్గా చేస్తూ ఉంటాము. తర్వాత చైతన్య మహాప్రభు అడుగుతున్నారు రామానందరాయని, శ్రీ చైతన్య మహాప్రభు then inquired of all liberated persons who should be accepted as the greatest. मुक्त मध्ये कौन जीवा मुक्त करी मानी. Of all liberated persons who should be accepted as the greatest. So Ramananda Rai replied, he who has love for Krishna has attained the topmost liberation. ఇది మామూలుగా అందరికీ అర్థమవుతుంది. ఎవరైతే కృష్ణ భక్తులు ఉన్నారో అతను ఉత్తమమైన ముక్తుడు. భుక్తి ముక్తి సిద్ధి కామి సకలే అశాంత్ కృష్ణ భక్త నిష్కామ అతయేవ శాంత. సో భుక్తి భుక్తి ముక్తి సిద్ధి కామి, ఎవరైతే ఇంద్రియ భోగాన్ని కోరుకుంటారో, ఎవరైతే సిద్ధులను కోరుకుంటారో, భుక్తి ఎవరైతే ముక్తిని కోరుకుంటారో వాళ్ళందరూ కూడా ఎప్పుడు ముక్తి అంటే నిరాకార ముక్తి. సో ఎవరైతే ఇది కోరుకుంటారో వాళ్ళు ఎప్పుడు కూడా అశాంతిగానే ఉంటారు, వాళ్ళు సాటిస్ఫై అవ్వరు. కృష్ణ భక్త నిష్కామ అతయేవ శాంత. కృష్ణ భక్తుడు మాత్రం అతను నిష్కాముడు, అతనికి ఏం కోరికలు ఉండవు. ఏం కోరికలు ఉన్నాయంటే ఒక రాయిలాగా ఏం కోరికలు ఉండవు, అట్లా కాదు. అతనికి కేవలం కృష్ణుడికి సేవ చేయాలనే కోరిక ఉంటుంది. అది న్యాచురల్, అదేమి ఇంపోజ్డ్ కోరిక కాదు. ఎట్లయితే దీపం యొక్క సహజ స్థితి వెలుతురు ఇవ్వడం, వేడి ఇవ్వడం, అట్లాగా జీవుడి యొక్క సహజ స్థితి కృష్ణుడికి సేవ చేయాలని కోరిక. తర్వాత చైతన్య మహాప్రభు శ్రీ చైతన్య సర్వ సర్వత్యాజీ జీవేర కర్తవ్య కహాన్వాస. చైతన్య మహాప్రభు అంటే 2 శ్లోకాలు నేను స్కిప్ చేస్తున్నాను. శ్రీ చైతన్య మహాప్రభు ఆస్క్డ్, వేర్ షుడ్ ద లివింగ్ ఎంటిటీ లివ్ అబాండనింగ్ ఆల్ అదర్ ప్లేసెస్. చైతన్య మహాప్రభు అడుగుతున్నారు రామానందరాయని, జీవుడు ఎక్కడ నివసించాలి, మిగతా ప్రదేశాలన్నీ త్యజించి ఆయన ఎక్కడ నివసించాలి. రామానందరాయ్ చెప్తున్నారు, ఏం చెప్తున్నారు? He should live in the holy place known as Vrindavana or Vrajabhumi, where the Lord performed his Rasa dance. రామానందరాయ్ ఏం చెప్తున్నారంటే అతను వ్రజభూమిలో ఉండాలి, బృందావనంలో ఉండాలని. సో ప్రభుపాల వారు చెప్తారు, ఎక్కడైతే ప్రభుపాల వారి మందిరాలు ఉన్నాయో, ఎక్కడైతే కృష్ణ భక్తి అనేది ప్రభుపాల వారు చెప్పినట్లు ఆచరిస్తున్నారు, అది కూడా బృందావనంతోనే సమానం, అది కూడా వైకుంఠంతోనే సమానం. అక్కడ ఉన్న అంటే బృందావనం అంటే నిజంగా శారీరకంగా వెళ్ళి బృందావనంలో ఉన్నంత మాత్రాన మనం ఆ స్థాయికి వచ్చినట్లు కాదు. ఎందుకంటే నిజంగా బృందావనంలో ఉండడం అంటే ఎప్పుడైతే పూర్తిగా ఇంద్రియ భోగం నుంచి బయటకు వస్తామో అప్పుడు అది బృందావనంలో ఉన్నట్లు అనమాట. తర్వాత శ్రీ చైతన్య మహాప్రభు అమాంగ్ ఆల్ వర్షిపబుల్ ఆబ్జెక్ట్స్ విచ్ ఈజ్ ద చీఫ్. చైతన్య మహాప్రభు అడుగుతున్నారు, అన్ని పూజనీయ వస్తువులలో ఏది ఉత్తమమైనది? రామానందరాయ్ రిప్లైడ్, ద చీఫ్ వర్షిపబుల్ ఆబ్జెక్ట్ ఈజ్ ద హోలీ నేమ్ ఆఫ్ రాధా అండ్ కృష్ణ, ద హరే కృష్ణ మంత్ర. సో అన్ని ఉత్తమమైన పూజనీయ దాంట్లలో ఉత్తమమైనది హరే కృష్ణ మహామంత్రాన్ని పూజించడం. తర్వాత చైతన్య మహాప్రభు అడుగుతారు, వాట్ ఈస్ ద డెస్టినేషన్ ఆఫ్ దోస్ హూ డిజైర్ లిబరేషన్ అండ్ దోస్ హూ డిజైర్ సెన్స్ గ్రాటిఫికేషన్. చైతన్య మహాప్రభు అడుగుతున్నారు, ఎవరైతే ముక్తిని అంటే నిరాకార ముక్తిని ఎవరైతే కోరుకుంటారో వాళ్ళ యొక్క స్థితి ఏమిటి, ఇంకా వాళ్ళు ఏం పొందుతారు, వాళ్ళ యొక్క గతి, ఇంకా
ఎవరైతే ఇంద్రియ భోగం కోరుకుంటారో వాళ్ళ యొక్క గతి ఏంటి అని చైతన్య మహాప్రభు అడుగుతున్నారు. సో రామానందరావు చెప్తాను, those who attempt to merge into the existence of the Supreme Lord will have to accept bodies like those of trees. ఎవరైతే భగవంతులో ఐక్యమైపోవాలనుకుంటున్నారో వాళ్ళు చెట్టు లాంటి శరీరాలు పొందుతారు. And those who overly inclined towards sense gratification will attain the bodies of demigods. ఎవరైతే ఇంద్రియ భోగం కోరుకుంటారో వాళ్ళు దేవతల యొక్క శరీరాన్ని పొందుతారు. అంటే ప్రభుపాల వారు ఇక్కడ పరపోట్లు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, నిరాకారవాదులు ఎవరైతే ఉంటారో, ఎవరైతే భగవంతుడి లోపల ఐక్యం కావాలనుకుంటారో వాళ్ళు ఇంద్రియ భోగుల కంటే కూడా ఘోరమని, వాళ్ళకంటే వర్స్ట్ అని. ఎందుకంటే ఇప్పుడు ఒక చెట్టు ఏ విధంగా అయితే ఉంటుందో అది ఏం యాక్టివిటీ చేయదు, అట్లాగా ఉంటుంది భౌతికమైన ప్రకృతి యొక్క కిరణాలలో. అట్లాగే ఈ జీవులు కూడా ఒకవేళ వాళ్ళు వెళ్ళి వాళ్ళు వెళ్ళి నిరాకార బ్రహ్మంలో ఉండాలనుకుంటే వాళ్ళు కూడా అట్లనే ఒక చెట్టులాగా వెళ్ళి ఉండాల్సిందే అక్కడ. ఎందుకంటే చెట్టు కదలదు, వీళ్ళు కూడా అక్కడ ఏం కదలరు, ఏం యాక్టివిటీస్ చేయరు. కొన్ని రోజులు అయిపోయిన కొద్ది సమయం అయిన తర్వాత మళ్ళీ పతనం చెందుతారు. సో వీళ్ళతో పోలిస్తే, నిరాకారవాదులతో పోలిస్తే వాళ్ళకి రెండు రాలేదని చెప్తారనమాట ప్రభుపాల వారు. అటు ఆధ్యాత్మికమైన ఆనందం దొరకలేదు, ఇటు భౌతికమైన ఆనందం కూడా దొరకలేదు. ఈ ఇంద్రియ భోగులు ఉన్నారు కదా, వాళ్ళకి ఇంద్రియ భోగం చేయాలనే కోరిక ఉంది, వాళ్ళు కనీసం స్వర్గానికన్నా వెళ్తారు, అక్కడ ఇంద్రియ భోగం అన్నా చేస్తారు, వాళ్ళ ఐడెంటిటీ వాళ్ళు మెయింటైన్ చేసుకుంటారు. వీళ్ళైతే వాళ్ళ ఐడెంటిటీ కూడా మెయింటైన్ చేసుకోవాలనుకోవట్లేదు. కాబట్టి ఇంకా వాళ్ళు వర్స్ట్ ఎవరైతే మాయావాదులు ఉన్నారో, ఎవరైతే భగవంతుడి లోపల ఐక్యం కావాలనుకుంటున్నారో వాళ్ళు ఇంద్రియ భోగుల కంటే కూడా ఘోరం అని చెప్తారన్నమాట ప్రభుపాద గారు భాష్యంలో. సో అది రామానందరాయ ఇంకా చైతన్య మహాప్రభు మధ్యలో జరిగిన డిస్కషన్స్లో కొన్ని విషయాలు ఈరోజు చర్చించాము. హరే కృష్ణ. ఏమైనా ప్రశ్నలు ఉంటే ఏమైనా కరెక్షన్స్ ఉంటే చెప్పండి. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదికి జయ. శ్రీమద్ భాగవతం కి జయ.